గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుడు మనల్ని రాత్రి మన రాత్రి నుంచి కాపాడి మనకందరికి మంచి దినాన్ని దయచేసిన దేవునికి గొప్ప వందనాలు తెలియజేసుకుంటున్నా. మీకు కూడా నా ఉదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. గొప్ప దేవుడు, అద్భుతకారుడు, ఆశ్చర్యకారుడు, మహిళల తండ్రి, సమస్తములు ఎదిగిన దేవుడు, హృదయ రహస్యాలు ఎదిగిన దేవుడు, తలంపల పుట్టకమును ఎదిగిన దేవుడు కనుక మనల్ని అందరినీ దినాలు కాపాడి ఆశ్రయించి కాపాడుతున్న విధానాన్ని కూడా ఆ దేవుని వందనాలు తెలియజేసుకుందాం. అలాగే మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం 2 కొరింథీయులు 9వ అధ్యాయము 8వ వచనం. దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. దేవుడు మీ ఎడల విస్తారమైన కృపను విస్తరింపజేయగలడు. ఎట్లా మనం ఏమి అడిగినా, మనకి ఏ అవసరం ఉన్నా దేవుడు మనల్ని ప్రార్థిస్తే, దేవుడిని నమ్ముకొని మనం దేవుడిని నడవగలిగితే దేవుడు విస్తారమైన కృపను మన మీద కుమ్మరిస్తాడు. మనపై, మన కుటుంబాలపై, మన బిడ్డలపై ఆ దేవుడు కుమ్మరిస్తాడు. కనుక మనకి దేవుడు దినదినం ఇంత మంచి వాగ్దానాలు ఇచ్చి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్న విధానాన్ని కూడా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇదివరకు మీరేమీ నా పేరట అడుగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగుడి మీకు దొరుకును. మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. మనం దేవుని సన్నిధిలో ఉండి దేవుణ్ణి కానీ అడిగితే, ఇప్పటి వరకు మనం ఏమి అడగకపోయినా మనకి అన్ని సమృద్ధిగా ఉన్నాయి. ఇంకా మనకి ఏదన్నా అవసరమైన ఇదే దేవుడు. ఇదివరకు మీరేమీ నా పేరట అడగలేదు, నా పేరిట పేరేమి లేదు, మీరు సంతోష సమాధానంతో ఉంటే నన్ను అడగగలిగితే నేను మీకు అడుగుడి మీకు దొరుకును. అడిగితే మనకు సమస్తము దొరుకుతాయని దేవుడు మనకి అంత గొప్ప వాగ్దానం. మీరు దుఃఖించరుగానే మీ దుఃఖము సంతోషమగును. మీరు దుఃఖించరుగానే మీ దుఃఖము సంతోషమగును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి నేను ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అది నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు నాలో ఉండి నన్ను కానీ ప్రార్థిస్తూ నా మాటలనుసారంగా నడవగలిగితే అప్పుడు మీరు నన్ను ఏమి అడిగినా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. గొప్ప దేవుడు. మనము ఏమి కావాలన్నా ఆయన స్వరూపులుగా చేసుకున్న దేవుడు, ఆయన గొప్ప దేవుడు. మన నిమిత్తమైన సిలువలో మరణం పొందిన దేవుడు. ఆ దేవుడికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ వాక్యాలన్నింటినీ, ఈ వాగ్దానాలు మనం ఎత్తి పట్టుకొని మనం ప్రార్థనలు నడుచుకున్నాం. మనల్ని ఈ దినమంతే ఆ దేవుడు మనల్ని ఆశ్రయించి, మన కుటుంబాలను, మన బిడ్డలను ఆశ్రయించి కాపాడాలని మన ప్రార్థనలు నడుచుకుందాం. ప్రార్థన భూమిని, ఆకాశం, సర్వలోకం ఎగరేసి ప్రపంచం నాకు ఉపదేగుతండి. గడిచిన రాత్రికాలం అన్నిలో భద్రపరుచుకొని ఈ ఉదయకాలం ప్రభా నాయన నేను ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానాన్ని నీకు వెళ్ళే స్థితిలో సూత్రాలు తెలుస్తున్నాం. ఇదిగో ప్రభా, ఈ ఉదయకాలం ఎంతమంది బిడ్డలే ప్రభా నాయన నీ పాదాల ముందు చేరి నిన్ను వేడుకుంటున్నారా తండ్రి. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించండి. వారిని మీ కృపలో భద్రపరచుకోండి. బిడ్డలు చేయ ప్రతి పనులలో మీరే ముందు నడిపించండి ఆయన ప్రభా. గొప్ప దేవుడివి, అద్భుతకార్యుడివి, ఆశ్చర్యకార్యుడి, మహిళ సమస్తమై ఎదిగిన దేవుడు తండ్రి. నరులు నమ్మట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని చెప్పి నా తండ్రి, నేను నమ్ముకున్న బిడ్డలు కనుక నీ ముందు వేడుకుంటున్నాను కదా. నీ వాక్యం సెలవిచ్చే రీతిలో ప్రభా, నా యందు మీరును మీ యందు నేను ఎడల మీరు ఏమి అడిగినానో ఇస్తానని చెప్పి నాకు గొప్పదగలుగుతండి. ఏ బిడ్డలు ఏ అవసరాల నిమిత్తమని నేను అడుగుతున్నారో అవి నెరవేర్చగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే నా కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశించండి. కుటుంబంలో ఉన్న సైతాన్ని పార్తలు ప్రభావ నాయన, విధమైన ఆలోచనలతో మాటలతోటి ప్రభావం ఎలాంటి వీడియో దగ్గర ప్రభావ కాపాడండి. షాప్ విషయాల్లో కూడా మీరు సాయం దయచేయండి. షాప్ని ముఖ్యంగా దీవించి ఆశీర్వదించండి.
అలాగే మాకు బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి. పిల్లలు మాకు తోడుగా ఉండండి. అలాగే ప్రభా మంది ఎవరిని బిడ్డలు ఉద్యోగాల నిమిత్తం ప్రభా విదేశాల్లో ఉంటారు కాబట్టి గ్రంథాలను మీరు దీవించి ఆశించండి. బిడ్డలు మీ కాపుదల్లో భద్రపరచండి. అలాగే ప్రభా నాయన ఎంతమంది మ్యారేజ్ విషయాలు తల్లిదండ్రులు మొరుపెట్టుకున్నారు. బిడ్డలందరూ ప్రభా నాయన సకాలంలో మ్యారేజ్ జరుగుటకు మంచి మ్యాచ్ దొరికి ప్రభా నీకు మంచి సాక్షులుగా బిడ్డలు నిలబడే బాధ్యత ఇస్తారని వేడుకుంటున్నాం. ఎంతమంది యవన బిడ్డల ఉద్యోగాల నిమిత్తం ప్రభా నాయన ప్రాధాన్యత అడుగుతున్నారు తండ్రి. అలాంటి బిడ్డలందరినీ మీరు జీవించి ఆశించి కాపాడగలరు వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభావం నాయన మమ్మల్ని ఉదయకాలం సాయంకాలం చంద్రులు మమ్మల్ని అందరినీ భద్రపరచుకున్నాం. మా చేపలు తిరుగుతూ చంద్రులు భద్రపరచుకున్నాం. ఎంతమంది వృద్ధాప్యులని వాక్య పరిచయం చేసిన బిడ్డలందరినీ మీరు జీవించండి. వారికి మంచి ఆరోగ్యాలతో ఇచ్చేయండి ప్రభా. ఎంతమంది యవన బిడ్డలు కూడా ప్రభా నేను వాక్య పరిచయం చేసిన బిడ్డలకు అందరికీ మీరు తోడుగా ఉండాలి. ఎంతోమంది ప్రభా పేదవారికి సాయం చేసిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి ప్రభా నాయన. వీళ్ళు వాళ్ళు ప్రభా శ్రమ అనుకోకుండా ప్రభావ సాయం చేసిన విధానాన్ని కూడా నీకు వెళ్ళని స్థితిలో సూత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతోమంది ప్రభా నేను వారి ఆర్థికంగా సాయం చేసిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జీవించి ఆశించి కాపాడండి. వారి కుటుంబాన్ని మీరు జీవించండి. కావాల్సిన అవసరం మీరు తోడుగా ఉండండి. అలాగే ప్రభానైనా ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు కదా మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారికి పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేసి ప్రభా. హాస్పిటల్లో ఎంతమంది ఐసీలలో ఉన్నారు వారిని కూడా బాగు చేసి ప్రభావ వాళ్ళందరూ క్షేమంగా ఇంటికి చేరి నీ మందిరంలో చేరి నేను మంచి సాక్షులుగా నీకు నిలబడే భాగ్యం దయచేయగలని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా మా వాళ్ళు ఏమైనా తప్పిదామని దోచుకున్నారు నాకు క్షమించండి. ఈ వాక్ పరిచర్య ప్రభావ నిశ్చితమైన మనం వాడుకున్నాను. అలాగే మా యూట్యూబ్ ఛానల్ కూడా మీరు దీవించి ఆశించి కాపాడుతున్న విధానాన్ని నీకు చెల్లిస్తున్నాం. మా కుటుంబాన్ని 30 దీవించి ఆశించి కాపాడగలండి. ఉదయకాలం సాయంకాలం మమ్మల్ని మా బిడ్డలు మమ్మల్ని అందరినీ మీ భద్రపరచగలరు. యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి బిడ్డలుగా మీరు ఆశించి కాపాడగలరు. మా ప్రభుత్వం వేసుకుంటున్నాం తండ్రి. ఆమె అందరికీ మా ఉదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. మా తరఫున మా కుటుంబం తరఫున మీ అందరికి మరి నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వాక్యాన్ని రోజంతా ఎత్తి పట్టుకునండి. మీరు అడగండి దేవుడిని, దేవుడు తప్ప సాయం చేస్తారని మనకు వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మరొక నుంచి ప్రార్థించారు. దేవుడిని అడగండి. మీకు ఏ అవసరం దేవుడు ఈ రోజంతా మీకు తోడుగా ఉండి ఆశించి కాపాడి దీవిస్తారని ప్రార్థిస్తాం. ఆమేన్.